థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఈ కేక్ మీకోసమే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ వీడియో. ఈడేంది ఇట్లా వచ్చిండు, అట్లా రావాలే కదా అని షాక్ అవుతారు. కొత్త గెటప్ ఇదే. సో మీ అందరికి తెలిసిందే, ఎవరైతే ముందు నుంచి వీడియో చూస్తారో మనం కొంచెం ముచ్చట చెప్పిన తర్వాత కళ్యాణ్ మాట్లాడిన వీడియో అనేది ఉంటుంది. సో ముచ్చట ఏంటిదంటే, కళ్యాణ్ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే, మనోడు హౌస్లో ఎట్లయితే సపోర్ట్ చేసారో మనకి బయట కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా మనోడు కేక్ కోసేటప్పుడు కూడా, అంటే మీరు ముందు వీడియోలో చూసేటప్పుడు మనోడు కేక్ కోసే ముందు కూడా తన ఫ్యాన్స్ ఎవరైతే ఇక్కడ దాకా తీసుకొచ్చారో వాళ్ళకే థ్యాంక్ఫుల్గా తను అందరి ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనల్ని విన్నర్ చేసిండు. కాబట్టి ఫస్ట్ వితౌట్ ట్రోఫీతో, మళ్ళీ దాని తర్వాత ట్రోఫీతో, వితౌట్ అండ్ విత్ ట్రోఫీతో మాట్లాడిందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తే అంత మజా రాదు కాబట్టి మనోడు చెప్పిన దాంట్లోనండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్ పడాలా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఈ కేక్ మీకోసమే. నా కోసం నేను లోపల ఎంత కష్టపడ్డానో, నాకన్నా ఎక్కువ కష్టపడి నా కోసం యుద్ధాలు చేసి పోరాడి నా మీద ఉన్న నెగిటివిటీ మొత్తం క్లియర్ చేసి నాకు ఇంత లవ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా పేజెస్కి, నా పేజ్లో ఉన్న ఫాలోవర్స్కి, నన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్, నా పేరుతో క్రియేట్ అయిన మిగతా ఇన్స్టా అకౌంట్లన్నిటికి, ట్విట్టర్ పేజెస్కి, అందరికీ ఈ సెలబ్రేషన్ డెడికేట్ చేస్తున్నాను. మీ అందరి ఎడిట్స్ నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కటి చూస్తున్నా. బట్ ఏంటంటే టైం అనేది చాలా హెక్టిక్ గా ఉంది నాకు సిచ్యువేషన్స్. సో అందువల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ విల్ మీట్, విల్ చిట్ చాట్ ఖచ్చితంగా, నో ప్రాబ్లం. సో అంతవరకు ఈ సెలబ్రేషన్ ని మీకే డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సపోర్టర్స్, ఫాలోవర్స్ అందరికీ సక్సెస్ ని డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కేకుని నేను తినిపించలేను కాబట్టి, ఈ చాక్లెట్ కూడా నేను తినిపించలేను కాబట్టి, సో ఇక మనందరి కష్టానికి ద మాస్టర్, ద రిజల్ట్ ఇది కూడా మీకే డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది దక్కించినందుకు. మీరు లేకుండా ఈరోజు నేను లేను. మీ సపోర్ట్ వల్ల నేను ఉన్నాను. మీ సపోర్ట్ వల్ల ఇది మీ పక్కన ఉంటుంది. సో దీని ముందే ఈ సక్సెస్ నేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు ఏం చెప్పి మీరు రుణం తీర్చుకోవాలో తెలియదు, కానీ మీకు నేను ఎంత అవైలబిలిటీగా ఉండాలంటే అంత అవైలబిలిటీగా ఉంటాను. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కొంచెం యాక్టివ్గా ఉండలేకపోతున్నాను సోషల్ మీడియాలో, సారీ. బట్ డెఫినెట్లీ ఐ విల్ బి బ్యాక్, డోంట్ వరీ. ఈ గ్యాప్లో మీ అందరికీ నా తరపున ఒక చిన్న సక్సెస్ సెలబ్రేషన్ మీకు. ఇట్స్ ఫర్ యూ అండ్ ఐఎమ్ డెడికేటింగ్ టు యూ. హ్యాపీ మూమెంట్. ఏంటది? మేమున్నాము, మేము ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఉండండి. నేను కూడా మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ. నేను మీకుంటాను, మీరు నాకు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. సో చూసిరు కదా, ఇదన్నమాట జరిగిన ముచ్చట. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం ఏదైనా నాయిస్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేయండి. మనం ఏడికి వచ్చినామంటే, సో ఆల్రెడీ ప్రోమో చూసి చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్, తనుజ గారు ఇంకా మన కళ్యాణ్ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్, అమ్మయ్య ఇప్పుడు వచ్చిర్రా వీళ్ళు స్క్రీన్ మీదకి అనే సిచ్యువేషన్కి తీసుకెళ్ళింది ఫ్యాన్స్ని. ఎందుకంటే మనోడు విన్నింగ్ అయిపోయేటప్పుడు కూడా తనుజ గారికి ఆ స్కోప్ లేదు. ఇంకా మనోడు కూడా సెలబ్రేషన్స్ అందరూ వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఫోటోలు దిగిరు కాబట్టి, వీళ్ళంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇంకా కంటెస్టెంట్స్ ఎవరైతే తనకి హౌస్లో లోపల ఒక బాండింగ్ ఫామ్ అయిందో వీళ్ళు దిగిరు కాబట్టి తనుజ గారితో, ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చిందే అప్పుడు, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక అప్పుడు అంత కుదరలేదు. మళ్ళీ తనుజ గారు కూడా లైవ్లో ఇదే మాట్లాడారు, మన కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇదంతా ఎవరైతే వీళ్ళని అభిమానిస్తారో వాళ్ళు చూసే ఉంటారు. సో కళ్యాణ్ ఇప్పుడు వీడియోలో చెప్పిన దాంట్లో అది మొత్తం ఫ్యాన్స్ గురించే చెప్పిండు. ఇంకా మీరు ఇక్కడ దాకా తెచ్చారు కాబట్టి అది కేవలం మీ వల్లనే సాధ్యమైంది. సో మీరు తెచ్చిరు కాబట్టే నేను వచ్చిన అనే సిచ్యువేషన్లో చెప్పిండు అన్నట్టు. సో అది మనోడు కూడా ఇంకా ప్రాజెక్ట్ చేస్తున్నాడంట. ఆల్రెడీ ఇమాన్యుల్ తన లైవ్లో చెప్పిండు. నాకు తెలుసు మనోడు ఏమేమి చేస్తుండో, కానీ నేను చెప్పా. సో తను మాత్రం ముందుకు వెళ్తుండే, ఇప్పుడే కొత్త కాబట్టి నడుస్తూ ఉంది అట్లా. సో మీరు కూడా అలానే ఎప్పుడైతే బ్లెస్సింగ్స్ హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చారో, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా అలానే పుష్ బ్యాక్ ఇస్తూ మీ ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి అనే సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళాడు అన్నట్టు. సో అది ఇంకా ఇలాంటి కంటెస్టెంట్స్ ఇలాంటి కంటెంట్, ఇలాంటి అన్ని ముచ్చట్లు మన ఛానల్లో వస్తాయి. ఇంకా వీళ్ళు రీయూనియన్ అయ్యేటప్పుడు మళ్ళీ బిగ్ బాస్ రీయూనియన్ పార్టీ అవి ఉంటాయి. సో అవి అయ్యేటప్పుడు మళ్ళీ మనం అప్లోడ్ చేస్తాం అన్నట్టు. సో ఇలాంటి కంటెంట్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే మనోడి వీడియో చూసి కొంచెం అంటే ఫ్యాన్స్కి మనోడు థ్యాంక్ఫుల్గా ఉన్నాడు కదా, సో అలా ఎలా అనిపించింది ఏంటి అనే దాని గురించి చెప్పండి. బాయ్.